హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్, ద లేటెస్ట్ జాబ్ అప్డేటింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి ఎంటీఎస్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై 2024 అండ్ అలాగే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ 2024. అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 16th ఆగస్ట్ అండ్ అలాగే 17th ఆగస్ట్. మనకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ అండ్ నవంబర్లో కండక్ట్ చేస్తారు. ఈ పోస్టులకి సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి ఎంటీఎస్ ఇన్ నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 4887 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి 3439 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే ఎవరైతే ఎంటీఎస్ నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years అండ్ అలాగే హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళకి 18 to 27 years. ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది అండ్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేయడానికి డేట్స్ వచ్చేసి 16th ఆగస్ట్ అండ్ 17th ఆగస్ట్. అయితే మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ వచ్చేసి 200 రూపీస్. మీరు ఫస్ట్ టైం కనుక మోడిఫికేషన్స్ చేస్తే 200 రూపీస్ అండ్ సెకండ్ టైం కనుక మోడిఫికేషన్స్ చేస్తే 500 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే ఎంటీఎస్ పోస్టులకి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ హవాల్దార్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటు ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ అండ్ అలాగే రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనల్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దీనిలో ఈచ్ సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి అండ్ ఈ 2 సెక్షన్స్కి కలిపి టైం వచ్చేసి 45 minutes ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీనిలో ఈచ్ సెక్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్కి అండ్ దీనికి టైం వచ్చేసి 45 minutes ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సిలబస్ వచ్చేసి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో మనకి ఎల్సిఎం, హెచ్సిఎఫ్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, వర్క్ అండ్ టైమ్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జియోమెట్రిక్ ఫిగర్స్, డిస్టెన్స్ అండ్ టైమ్, లైన్ అండ్ యాంగిల్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఎక్సెట్రా. ఇవి వచ్చేసి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్. అండ్ అలాగే సెకండ్ వన్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో సిలబస్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, ఎనాలజీ, ఫాలోయింగ్ డైరెక్షన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, జంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలిసిస్, నాన్ వెర్బల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్ ఎక్సెట్రా. ఇది రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో వచ్చేసి హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్స్, కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్ ఇలా సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ 4th సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో సిలబస్ వచ్చేసి వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సింపుల్ పారాగ్రాఫ్స్ ఇలా ఈ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో. హవాల్దార్ పోస్టులకి ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి పీఈటీ ఆర్ పిఎస్టీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి వాకింగ్ ఉంటుంది 600 meters 15 minutesలో వాక్ చేయాలి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1 kilometer in 20 minutesలో వాక్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మేల్ హైట్ వచ్చేసి 157.5 centimeters ఉండాలి అండ్ చెస్ట్ సైజ్ వచ్చేసి 81 centimeters ఉండాలి అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 152 centimeters ఉండాలి, వెయిట్ వచ్చేసి 48 kgs ఉండాలి మినిమం. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి 30% మార్క్స్ రావాలి అండ్ అలాగే ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25% మార్క్స్ రావాలి.
అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 20% మార్క్స్ రావాలి. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.